సమీకరించి క్లుప్తం చేసి మీకు పనికొచ్చేటప్పుడు చార వస్తువుగా పిండి ఇస్తున్నాను. అది అందుకోవడానికి కూడా మనకి అలసత్వము నిద్రాదులు ఉన్నాయంటే ఇందులో ఆదిత్యపరమైనటువంటి ఉపాసన చాలా విశేషంగా చెప్పారు. సూర్యారాధన ప్రతివాడు తప్పనిసరిగా చేయాలన్నారు. ఇది నిజానికి విష్ణు సంబంధమైన పురాణం అయినప్పటికీ కూడా వైదిక సంప్రదాయంలో రచింపబడుతుంది గనక వైదిక సంప్రదాయంలో ఇష్టదేవత ఆరాధనతో పాటు ఇతర దేవతారాధన ఉంది. ఇది వైదిక సంప్రదాయం. అందుకు ఇష్టదేవత ఇక్కడ విష్ణువైనప్పటికీ ఇతర దేవతారాధన ఇందులో ప్రస్తావించబడుతున్నది. ఆ కారణంగా సూర్య ఆరాధన గురించి ఎన్నో అధ్యాయాలు ఇందులో విస్తయాలి. ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఆయన్ని విస్మరించితే ఏ ఆరాధనకు అర్హత రాదుట. అందుకు సూర్యారాధన ప్రధానంగా చెప్తూ ఆ సూర్యుని కూడా సమస్తములైనటువంటి గ్రహ నక్షత్ర చెప్పుకున్నాం. ఈ సూర్యునికి సంబంధించిన మరికొన్ని విశేషాల్లో ఒక నామాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అది మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను నేను కూడా. శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః. శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః అంటే ఆకాశాన్ని తేజోవంతము చేసేటటువంటి ఆదిత్యుడు అని అర్థం. ఖగోల్క ఇది మన కాశీక్షేత్రంలో కూడా ఖగోల్కాదిత్య అనేటువంటి ద్వాదశాదిత్య క్షేత్రాలు ఒకటి ఉంది. ఈ ఖగోల్కాదిత్య ఉపాసన ఉత్కృష్టమైన ఉపాసనగా అనేక చోట్ల ఈ మంత్రాన్ని చెప్పారు. అదేవిధంగా ఆదిత్య గాయత్రి ఒకటి ఉన్నది. ఈ గాయత్రి సర్వులు జపించదగిన ఆదిత్య గాయత్రి. అందుకు చెప్తున్నాం, ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్.